నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు. बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो. ఈరోజు ఏప్రిల్ 7th, 2010. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోను, ఎందుకంటే ఈరోజే మా ఫేర్వెల్ డే. ఒక పేగు తెంచుకుంటూ పుట్టే అమ్మ బంధం ఎంత గొప్పదో, తనకి ప్రేమాభిమానాలు పంచిపెట్టే నాన్న బంధం ఎంత గొప్పదో, అంతకన్నా గొప్పది ఈ స్నేహబంధం. ఇందులో మొదటివాడు చందన్. వీడి గురించి చెప్పాలంటే నమస్కారం అన్నాయ్. జగం కోసం సూర్యుడు, జగం కోసం చంద్రుడు, జనం కోసం ఉంటా మీ తోడు. సవాల్ చేసి మోసాన్ని, సలాం కొట్టి స్నేహాన్ని సమం చేస్తూ వస్తా. మెల్లో ఆనందం, కండల్లో ఆవేశం, పంచేస్తా ప్రాణాన్ని కోసం. మంచికైనా పంచికైనా దేనికైనా సిద్ధం సిద్ధం రా. రెండోవాడు చారి. అమ్మా, నన్ను చేర్చాల్సిన చోటికి చేర్చావమ్మా. ఈరోజే నా కాలేజ్ ఫస్ట్ డే. ఇంతవరకు ఎప్పుడు కాలేజీని చూడలేదు. లెక్చరర్స్ ఎలా ఉంటారనేది భయం. దీనికంటే బాగా ఆ అమ్మాయిలు ఎలా ఉంటారనేది ఇంకా భయం. ఈ కాలేజ్ కంటే హాస్టల్ గురించి బాగా చెప్పుకోవాలి. ఇదే మా బాయ్స్ హాస్టల్. ఇక్కడే మేము 4 years పాటు ఉన్నాం. చూడండి మీరే. బాయ్స్ హాస్టల్. కాలేజీలో ర్యాగింగ్ లేదని సంబరపడుతున్న టైంలో అసలు లాజిక్ ఏంటో అర్థమైంది. కాలేజీలో ర్యాగింగ్ లేదన్నారు కానీ హాస్టల్లో లేదనలేదుగా. అరే లేకండ్రా. ఎవడరా నువ్వు? సీనియర్ని బే. నువ్వు సీనియర్ ఏంట్రా?
पापा ने सिखाया 99% मार्क्स लाओगे तो घड़ी वरना छड़ी लिख लिख कर पढ़ा ఎరా ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ తెలియదేరా? छाला నువ్వు సీనియర్స్ అనుకుంటారా? లేకండ్రా पूरा बचपन चला डाला। అన్న నువ్వు కూర్చో అన్న. నువ్వు చెప్పక్కర్లేదురా. అరే ఏమాయి చేసావు సినిమా చూసారా అన్న చూసామన్నా. నువ్వు కార్తిక్, నువ్వు జెస్సీరా. రే కృష్ణుడు మోసం చాలే రారా. అరే కార్తిక్, నువ్వు జెస్సీకి ప్రపోజ్ చేయరా. చెయ్యరా. సరే అన్న. ఐ లవ్ యూ జెస్సీ. మా ఇంట్లో వాళ్ళు దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. నాకు ఇష్టం లేదు. ఈ తింకద ఎలా వచ్చింది నీకు? నేను జెస్సీని ఫ్రంట్ కన్నా బ్యాకే ఎక్కువ సార్లు చూసాను. ఇలా కాలేజ్ జరుగుతున్న కొద్దీ మేము చాలా క్లోజ్ అయ్యాం. ఎంతగా అంటే ఒకే బెడ్ మీద పడుకోవటం. 8 పడుకుంటారా, రేపు పొద్దున్న కాలేజ్ ఉంది. ఇలాంటి ఆనందాల్ని ఎక్కువ రోజులు దాచుకునేలోపే మాకు ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఎగ్జామ్స్ అప్పుడు మా బాధలు చూడాలండి. 1 డే బ్యాటింగ్లు, కానీ మంచి మార్కులు మాత్రం రాలేదు. బట్ సెకండ్ ఇయర్కి వచ్చేసాం. ఇప్పుడు మా సొంత డిపార్ట్మెంట్లోకి అడుగు పెట్టాం. ఫస్ట్ ఇయర్ అందరూ సైలెంట్గా ఉన్న సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఊహించినట్టుగానే కథలు మొదలయ్యాయి. జనాల్ని సాగుబట్టేవాడు ఫోన్ చేస్తాడు, ఫోన్ ఎత్తమాక. 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 అరే చారీ, నీకే ఫోను. అరే నీకేరా సార్ ఫోన్ చేశారు, నీకే. ఏపో ఏపో. రే చారీ, నీకేరా ఫోను. రే నీకేరా ఫోను, నీకే. మామ సమంతారా. సమంతానా? హలో నేను మాట్లాడతారా? హలో అరే నేను మాట్లాడతా. కట్ అయిందిరా. నువ్వు మాట్లాడరా, మాట్లాడు. అందులోకి మా వాళ్ళు ఇంకాస్త అడ్వాన్స్ అయ్యారు. ఎంత అంటే కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే ఫస్ట్ టైం మా జీవితంలో టూర్ అనే మాటలు వినిపించాయి. క్లాస్కి వచ్చేసరికి బాయ్స్ ఎంత రచ్చో గర్ల్స్ కూడా అంతే రచ్చ. When we go to
ది బజార్. This is the way how we. అప్పుడే థర్డ్ ఇయర్కి వచ్చేసాం. అంటే ఇప్పుడు మేమే డెప్యూటీ కింగ్స్. మా మనసులో ఇంకొక గోల్ మెదులుతుంది, అదే ఫోకస్ ఎలక్షన్. అన్నాయ్, నీ నుంచి స్టూడెంట్స్ మంచి హోప్ కోరుకుంటున్నారు అన్నాయ్. ఏ ఉన్న సబ్జెక్టులు చాలవా? సర్టిఫికేట్ కోర్సులు కూడా కావాలా? ఏ ఒక కంపెనీ చాలదా? వచ్చిన ప్రతి కంపెనీలో సెలెక్ట్ అవుతూ ఉండాలా? మార్పు అనేది ఎక్కడి నుంచో రాదు, మన నుంచి వస్తుంది. నేను ఆ మార్పు కోసం ఫోకస్లో మీ ముందుండి నడిపిస్తాను. మీరు నాతో నడవడానికి మీకు ఆ దమ్ముందా? మళ్ళీ మా టూర్ ఆనందపు క్షణాలు మర్చిపోయేలోపే ఈసారి ఒక పెద్ద షాక్ తగిలింది. మా ఫ్రెండ్ ప్రసాద్ మమ్మల్ని వీడి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ప్రసాద్, నువ్వు ఎక్కడున్నా మాతో ఉన్నట్టేరా. వీ ఫీల్ లైక్ మిస్సింగ్ యూ. 3-2 సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. బాగా అర్జెంటుగా ఉంది. ఈ టైంలో ఫోన్ చేసింది ఎవడరా బాబు? హలో, ఏంటి క్వశ్చన్స్ తెలిసాయా? చెప్పు. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ చాప్టర్ సెకండ్ క్వశ్చన్. ఓకే ఉంటా, బాయ్. హలో, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీకు విషయం చెప్తున్నా. రేపు ఎగ్జామ్కి క్వశ్చన్స్ వచ్చాయి, నోట్ చేసుకో, ఓకేనా? ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ చాప్టర్ సెకండ్ క్వశ్చన్. ఈ చదువుకో, పాస్ అయిపోతావు, ఓకేనా? అమ్మయ్యా, ఇంకా నేను నా పని చేసుకోవచ్చు. హలో, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీకు ఒక విషయం చెప్తున్నా. ఎవరితో చెప్పబాకు. సార్, ఇప్పుడు ప్యాటర్న్ ఏంటి? క్వశ్చన్ పేపర్ మీరు ఇచ్చాక మేము ఆన్సర్లు రాయాలా? ఆన్సర్లు మేము రాసిన తర్వాత మీరు క్వశ్చన్ పేపర్ ఇస్తారా?
ఏరా అంత బాగా ప్రిపేర్ అయ్యావా? బాగా ప్రిపేర్ అయ్యాను సార్, న్యాచురల్లీ. సరే కూర్చో, చూద్దాం ఎంత బాగా రాస్తావు. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నారు? క్వశ్చన్లన్నీ తెలిసినవేగా. ముందు ఐడి కార్డ్ వేసుకోరా. సార్ క్వశ్చన్లు మారిపోయినాయి సార్, పేపర్ మాది కాదు. అవునా? ఒకసారి చూడండి. ఇది మీ పేపరేరా? రే నాకు కొంచెం చూపించరా. నువ్వు బెస్ట్ ఫ్రెండ్నేరా, నా క్వశ్చన్లో మారిపోయినాయి. 4th ఇయర్కి వచ్చేసాం, క్యాంపస్ ప్లేస్మెంట్లు మొదలయ్యాయి. ఇక అప్పుడు చూడాలండి మా రచ్చ ఏంటో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, గెట్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. Tell me about yourself. ఓకే, యూ కెన్ గో. ఎక్కడి నుంచి వస్తారు బాబు వీళ్ళంతా? అన్నయ్య ఏమైంది? నా గురించి తెలిసిందేగా, పడిపోయాడు. వాట్స్ యువర్ నేమ్? అరే రే ఏమడుతున్నారా? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ నేమ్? ఏం చెప్పాలరా? నీ అంకమ్మ కే డేగాచారి. సెకండ్ క్వశ్చన్ రా, విచ్ లాంగ్వేజ్ డూ యూ నో? ఏం చెప్పాలరా? వి బీ వూప్స్. థర్డ్ క్వశ్చన్ రా, విచ్ టిఫిన్ డిడ్ యూ ఈట్ ఇన్ ద మార్నింగ్? ఏం చెప్పాలరా? పులిహార. బాగా ప్రిపేర్ అవ్వు. ఓకే. కేడీ చారి విబి ఊప్స్ పులిహార, కేడీ చారి విబి ఊప్స్ పులిహార, కేడీ చారి. మే ఐ గెట్ ఇన్ సార్? Who invented C language? కేడీ చారి. What the hell are you speaking? విబి ఊప్స్. ఏం చేస్తున్నావు ఈ కాలేజ్కి వచ్చి? పులిహార.
ఓకే యూ కెన్ గో. ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా. అరే చారి, ప్లేస్మెంట్ ఏమైందిరా? రిటర్న్ అయిపోయిందిరా, జీడీ కూడా అయిపోయిందిరా. హెచ్ఆర్లో తల్లి తెలంగాణ గురించి అడిగిందిరా. ఏం చెప్పండి ఆ తల్లి తెలంగాణ గురించి? చారీ లైట్ రా, చారీ చారీ లైట్. క్యాంపస్ అంటే లక్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతాయిరా. లైట్ వల్లే. ఒకటే కాదు, రెండు కాదురా, కంపెనీలు మొత్తం ఇంతేరా. అరే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏదో చదివేవాళ్ళు కాదు, రానోళ్ళంతా ఏదో చదవనోళ్ళు కాదు. ఇక్కడ రాసి పెట్టుంటే వస్తుంది అంతే. నేను కమిటెడ్ రా, నేను జిఆర్ఈ రాసి యూఎస్ వెళ్ళిపోతారా. సరే ఒకసారి నా మాటిని. సరే లేదురా, నేను డిసైడ్ అయిపోయాను రా. అరే చారి, ఇక్కడ గెలిచినప్పుడు వింతట్టే వాళ్ళు, ఓడిపోయినప్పుడు ఓదార్చే వాళ్ళు ఉంటారు. అక్కడ ఎవరు ఉంటారా చారి? ఆలోచించు. ఓకేరా, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా. ఫేర్వెల్ రోజు మాత్రం నాకు చాలా బాధేసింది. ఇలాంటి ఈ ఫ్రెండ్స్ని వదిలి ఎలా ఉండగలనా అని. రేపటి నుంచి నాకు ఈ కాలేజీ ఉండదు, నా బాధలు పంచుకోవటానికి ఈ ఫ్రెండ్స్ ఉండరు. నేను మాత్రం వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాదలుచుకోలేదు. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండే ఉంటారు, వాళ్ళని కూడా మీరు మిస్ కాకూడదని ఆశిస్తున్నా. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ, నా పేరు ప్రణయ్. जगमग हुआ सारा जहां, उड़ने को तू आजाद है, बंधन को ही अब है कहाँ.